నిహారిక కొణిదెల పెళ్లి విడాకుల వంటి సంచలన వార్తలతో ఎప్పుడూ వైరల్ కంటెంట్ గానే ఉండిపోయారు. ఆమె తీస్తున్న సినిమాల కన్నా కూడా ఆమె పర్సనల్ జీవితం ఎప్పుడూ సోషల్ మీడియాలో వార్తల్లో ఉంటోంది. ఇటీవల నిహారిక అన్న మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ వివాహం హీరోయిన్ లావణ్య త్రిపాఠితో జరిగిన తర్వాత నిహారిక మరింత వార్తల్లో ఉంటోంది. అందుకు గల ముఖ్య కారణం అదే సమయంలో నిహారిక డైవర్స్ తీసుకోవడమే. ఇక ప్రస్తుతం తల్లిదండ్రులతోనే నివసిస్తున్న నిహారిక అతి త్వరలోనే వేరే ఇంటికి షిఫ్ట్ అవబోతుందట. అందుకు గల కారణం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. చాలా మంది మెగా కోడలైన లావణ్య త్రిపాఠికి నిహారికకు పడడం లేదని, కాబట్టి ఆమె ఇంటి నుండి వెళ్తోంది అనే అవాకులు చివాకులు పేలుస్తున్నారు. కానీ అసలు విషయం వేరే ఉందట. నిహారికకు ఒంటరిగా ఉండడం ఇష్టం. అందుకే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉండాలని అనుకుందట. ఆ ఇంటికి కావాల్సిన డబ్బులు కూడా సొంతంగా సమకూర్చుకోవాలని అనుకున్నా కూడా అవి సరిపోకపోవడంతో తన తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని మరీ ఇల్లు కట్టుకుందట. ఒకసారి తన ఇల్లు పూర్తి కాగానే అందులోకి వెళ్లి ఉండాలని, అలాగే తను పూర్తిగా ఫ్రీడమ్ గా ఉండాలని కోరుకుందట. ఈ మధ్య పెళ్లిళ్లు చేసుకుని డైవర్స్ తీసుకున్నా లేదా పెళ్లిళ్లు అయ్యాక కూడా బయటకు వస్తున్న జంటలు ఎన్నో ఉంటున్నాయి. తను కూడా అలాగే ఇండిపెండెంట్ గా ఉండాలని కోరుకుంటుందట. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న కల్చర్ ప్రకారం అలా ఉంటేనే బాగుంటుందని నిహారిక చెప్తోంది. కాకపోతే తాను ఇల్లు మెయింటైన్ చేయడం అనేది పెద్ద సవాలని, ఇప్పటి వరకు అలాంటివి చేయలేదని, ఇకపై చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నాను అని కూడా చెప్తున్నారు. డబ్బుల విషయంలో మాత్రం తన తల్లి చాలా స్ట్రిక్ట్ అని, ఏం కావాలన్నా ఎన్ని లక్షలు కావాలన్నా కూడా ఆమె ప్రతి ప్రశ్న అడిగి మరీ డబ్బులిస్తుందని తెలిపింది నిహారిక.